హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ మీద ఫ్యాంట్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలి అనేది సింపుల్‌గా చూద్దామండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది. అసలు నీదైతే ఫ్యాంట్ అయితే లేదండి. కొలతలు తీసుకొని నేను కటింగ్ అనేది చేశాను. ఏ సైజ్ వారికి మనకి పైన పట్టీకి ఎంత మార్కింగ్ చేసుకోవాలి, పిస్తా దగ్గర ఎంత మార్కింగ్ చేసుకోవాలి అనేది మనం వీడియోలో చూద్దాము. ఫస్ట్ టైమ్ మన ఛానల్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మనం కటింగ్ వీడియోలోకెళ్ళే ముందు చూడండి. మనకి ఫ్యా టాప్‌కి ఫ్యాంట్ అనేది మనకి క్లాత్ ఇస్తాడు కదా! 2 మీటర్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారండి. ఈ 2 మీటర్స్‌ని ఈ విధంగా మిడిల్‌లోకి ఫోల్డింగ్ జేసుకోవాలి. ఈ 2 మీటర్స్‌ని ఇట్లా మిడిల్‌లోకి ఫోల్డింగ్ జేసుకోవాలి చూడండి. 2 మీటర్స్ క్లాతు. ఈ 2 మీటర్స్ క్లాత్‌ని ఇట్లా మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసుకొని, నీట్‌గా ముడతనేది లేకోకుండా సరి చేసుకోవాలి ఫస్టొచ్చేసి. కింద మనము ఎక్స్‌ట్రా ఏమన్నా లైన్ లేదు కటింగ్ చేసుకోవాలంటానికి మనకొచ్చేసి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా! మనకి స్ట్రెయిట్‌గానే ఉంటది. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. ప్యాంట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ ఉండాలి మనకి. అర్థమైంది కదా! ఫోల్డింగ్ మన సైడు, ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్. నేనొచ్చేసి దీనికి 3 కొలతలు తీసుకున్నాను. ఫస్టొచ్చేసి మనకి నడుము కొలత ఎంత? హైటొచ్చేసి ఎంత? హైట్ మార్కింగ్ వచ్చేసి నాకిది 40 సైజు. ఆహ్, కింద కాలు టైట్ వచ్చేసి 14 ఇంచెస్. ఫ్యాంట్ హైట్ వచ్చేసి 40. ఈ 3 మార్కింగుల్ని బేస్ చేసుకొని నేను ఫ్యాంట్ కటింగ్ అనేది చేస్తాను. అది వివరంగా మీరు ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఫుల్ స్క్రీన్ మీద చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఫస్ట్ హైట్ ఎంతుంది అనేది మనం చూసుకోవాలి. క్లాత్ హైట్ ఎంతుంది అనేది చెక్ చేసుకోండి. మన సైజుకొచ్చేసి ఫస్టొచ్చేసి మనకి పట్టీ కోసం అని చెప్పేసి ఒక 8 ఇంచెస్ పడతది. మనకి ఏ సైజు వారికైనా సరే మనకి పట్టీ వచ్చేసి 8 ½ 9 లోపే ఉంటదనమాట. ఇంకా ఎక్కువైతే తీసుకోకూడదు మనం పట్టీ. ఆ 8 ఇంచులు మనం వదిలేసుకొని మిగతాది హైట్ మాత్రం మార్కింగ్ చేసుకోవాలి ఫస్టు. అది ఎంత మార్కింగ్ జేసుకోవాలి? మన ఫ్యాంటు హైట్ ఎంతుందో చూసుకొని, అందులో పైన పట్టీ కోసం ఖచ్చితంగా ఏ సైజు వారికైనా సరే 9 ఇంచెస్ పక్కన పెట్టేసుకోండి. 9 ఇంచెస్ అనేది ఖర్చుతో కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ 9 ఇంచెస్ తర్వాత మనకి మిగతా ఎంతుందో మనకి 9 ఇంచెస్ తర్వాత ఎంతుందో అంతా మనం ఈ ఫ్యాంట్ మీద ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి మనం. ఫస్టొచ్చేసి కింద మనకిక్కడ ఫోల్డింగ్ కాడ నుంచి, కింద ఫోల్డింగ్ దగ్గర నుంచి మనము ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మనం కింద పట్టీ కుడతాం కదా! ఫ్యాంట్‌కి కింద పట్టీ మీకు ఐడియా ఉండే ఉంటది. ఆ పట్టీ కోసం ఖచ్చితంగా 2 ఇంచులు మాత్రం ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఫస్టు. చూసుకోండి. కింద నుంచి ఇట్లా 2 ఇంచులు పట్టీ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అదే 2 ఇంచులు ఇంకొక చోటన ఇట్లా 2 చోట్ల మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్‌గా లైన్ అనేది గీసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనకెంత కావాలి? పైనుంచి హైట్ అనేది ఎంత కావాలి? 32 ఇంచెస్. 32 ఇంచెస్‌కి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. అదే 32 ఇంచెస్‌కి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. మీకింకా హైట్ కావాలంటే మనకి పైన పట్టీ కోసం తీసుకున్న 9 ఇంచెస్‌కి మిగతాది కౌంటింగ్ చేసుకొని హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! నేను 32 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాను. పైన మనకి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కావాలి కదా! హాఫ్ ఇంచ్ కూడా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తరువాత మనకి పిస్తా మార్కింగ్ చేసుకోవాలి. పిస్తా మార్కింగ్ అనేది ఏ సైజు వారికి ఎంత తీసుకోవాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఏ సైజు వారికైనా సరే 9 ఇంచెస్‌కి పిస్తా కిందకి మార్కింగ్ అనేది ఖర్చుతో కలిపేసి 9 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోండి కిందకి. ఇది ఏ సైజు వారికైనా కరెక్ట్‌గా సరిపోతుంది. నేను ఖర్చుతో కలుపుకొని 9 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకున్నాను. ఇది ఏ సైజు వరకైనా
సరిపోతుందనమాట 9 ఇంచెస్ తీసుకుంటే. ఇలా మార్కింగ్ చేసుకున్నాక కింద టైట్ ఎంతుంది, మనకి లూజ్ అనేది ఎంతుంది, కాలుది ఎంతొచ్చింది మనకి, నాకు 14 ఇంచెస్ వచ్చింది. 14 ఇంచెస్‌లో హాఫ్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ గానీ, ఒక 1 ½ ఇంచ్ గానీ మార్కింగ్ చేసుకోవాలి మనం. అర్థమైందా? ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ గానీ, ఒక 1 ½ ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1 ½ ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇట్లా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ పైన 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది గీసుకోండి. మనకి పిస్తాకి కరువు తీసుకోవడం కోసం. చూడండి. ఈ మిగతాదంతా మనకి పైన లూజు కొంచెం వెడల్పు వచ్చిన క్లాత్ మొత్తం మనకి లూజ్ రావడం కోసం ప్యాంటు ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్‌కి ఈ చివర్లో 1.5 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని ఇట్లా కరువు అనేది తీసేసుకోవాలి. చిన్నగా కరువు తీసుకొని ఇక్కడి నుంచి ఇట్లా క్రాస్‌గా ఫ్యాంట్ దగ్గరికి వచ్చేయాలి. ఫ్యాంట్ లూజ్ దగ్గరికి కింద ఇట్లా క్రాస్‌గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇట్లా నీట్‌గా ఖర్చు దగ్గరికి కూడా మార్కింగ్ చేసేసుకొని మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కటింగ్ అనేది చేసేసుకోండి. చాలా సింపుల్‌గా మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేను పైన పట్టీ కోసం మనకి 9 ఇంచెస్ ఖచ్చితంగా ఖర్చుతో కలుపుకొని చూసారు కదా! సింపుల్‌గా మనకి కింద బాటమ్ అనేది రెడీ అయింది. దీన్ని ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. పైన మనకి పట్టీ కోసం ఒక 8 ఇంచెస్‌కి వదిలేసుకొని మిగతాది ఎంత మార్కింగ్ ఉందో అంత మార్కింగ్ మనము నీట్‌గా కింద ఈ బాటమ్‌ది కటింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని. చూడండి ఇక్కడ మిడిల్‌లో ఫోల్డింగ్ ఉన్నది కూడా ఇట్లా ఓపెన్ చేసుకొని కరువు దగ్గర కూడా చిన్నగా కటింగ్ ఎలా మార్కింగ్ చేసామో అలా నీట్‌గా కటింగ్ అనేది చేసేయండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒక హాఫ్ అన్ అవర్‌లో మనకి స్టిచ్చింగ్ అండ్ కటింగ్ 2 అయిపోతాయి. చూసారు కదా! ఇక్కడికొచ్చేసి ఇట్లా 4 ఫోల్డింగ్స్ అనేది యేసుకొని మిగిలిన క్లాత్ ఉంది కదా! ఇట్లా క్రాస్‌గా కట్ చేసుకున్నది. ఇట్లా నేను 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. నీట్‌గా లైన్స్ అనేది నీట్‌గా వచ్చేటట్టు సరి చేసుకొని, ఇక్కడ మనం పైన పట్టీ కోసం మార్కింగ్ చేసుకుందాం. చూడండి ఇటు 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి. ఫోల్డింగ్ మీద మనకి హైట్ ఎంత కావాలి, కింద మనకి ఎంత మార్కింగ్ చేసుకోవాలి, మనం నాడ ఎక్కించుకోవడం కోసం ఎంత మార్కింగ్ చేసుకోవాలి చూసుకోవాలి. నడుము లూజ్ ఎంతుంది, వీళ్ళదొచ్చేసి నడుము లూజు 38 ఉంది. అయితే 38కి మనం కరెక్ట్‌గా నడుము లూజ్ ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎందుకంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి నడుము లూజ్ అనేది. కొంచెం మనకి ఫ్రీగా పైన నడుము దగ్గర ఫ్రీగా ఉండడం కోసం కొంచెం ఎక్కువే తీసుకోవాలి. నేను 38కి ఒక 6 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను నేను. 38కి 6 ఇంచెస్ తీసుకుంటే ఎంతొచ్చింది? 44 వచ్చింది మనకి. ఆ 44 ఇంచెస్‌కి 4 భాగాలు చేసుకుంటే ఎంతొస్తది మనకి? 11 ఇంచెస్ వచ్చింది నాకు. చూడండి 11 ఇంచెస్ వచ్చింది మనకు. వెడల్పు వచ్చేసి క్లాత్ వెడల్పు వచ్చేసి 11 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా మార్కింగ్ చేసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం చూడండి. పైన పట్టీ వచ్చేసి జాగ్రత్తగా వినండి. ఫుల్ స్క్రీన్ మీద చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. కిందొచ్చేసి మనం నాడా ఎక్కించుకోవడం కోసం ఈ కింద బొట్టుపాత అనేది ఉంటది కదా క్లాతు, అదుంటే కనుక ఒక 1 ఇంచ్‌కే తీసుకోండి. లేదు అంటే కనుక ఒక 2 ఇంచెస్‌కి తీసుకుంటే సరిపోతది క్లాత్ మనం ఫోల్డింగ్ చేసుకోవడానికి. ఇది ఉంటే మనకి ఒక 1 ఇంచ్‌కి తీసుకుంటే సరిపోతుంది. చూడండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజు వారికైనా సరే మనకి కరెక్ట్‌గా సరిపోతది. 8 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. హైట్ వచ్చేసి 8 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నాకు ఈ బొడ్డుపాత అనేది వచ్చింది కదా! దీనికోసం నేను ఒక 1 ఇంచే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. లేదు మనకి చివర్లో అది మిగలలేదు అనుకుంటే కనుక మనకి
చివర్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కాబట్టి 2 ఇంచెస్ తీసుకోవాలి. నేనైతే 1 ఇంచెస్‌లోనే పట్టీకి తీసుకుంటున్నాను నాడా ఎక్కించుకోవడం కోసం. హైట్ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని 8.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటున్నా. 8 ఇంచుల హైటు, పైన హాఫ్ ఇంచు మనం జాయిన్ చేయడం కోసం ఖర్చు కోసం అనమాట. హాఫ్ ఇంచు. చూడండి వెడల్పు వచ్చేసి మనకు 11 ఇంచులు, ఒక 1 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. మనం జాయింట్స్ చేసుకోవాలి కదా! ఈ 2 పార్ట్లు విడివిడిగా ఉంటాయి కదా! వాటిని జాయింట్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం 12 ఇంచులు వెడల్పు మార్కింగ్ చేసుకున్నాను. స్ట్రెయిట్‌గా లైన్ అనేది గీసేసుకోండి. చూడండి మీకు మళ్ళీ చెప్తాను. నడుము మనకి టైట్ వచ్చేసి 38 ఇంచెస్ ఉంది. నేను 6 ఇంచులు ఎక్కువ తీసుకుని దానికి తగ్గట్టు మార్కింగ్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి నాకు 11 ఇంచులు, ఖర్చుతో కలుపుకొని 12 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. హైట్ వచ్చేసి ఈ పట్టీ హైట్ వచ్చేసి ఏ సైజు వారికైనా 8 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఆ 8 ఇంచులకి నేను హాఫ్ ఇంచు ఖర్చు మార్కింగ్‌తో 8.5 ఇంచులు హైట్ తీసుకున్నా. కింద నాడా కోసం మనకి ఈ బొద్దుపాటు అనేది లేకపోతే 2 ఇంచెస్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇది ఉంది కాబట్టి నేను 1 ఇంచే తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఫోల్డింగ్ చేసి కుట్టినా ఇది పోగులనేది రాదనమాట. అందుకోసం 1 ఇంచు తీసుకున్నా. హైట్ వచ్చేసి 8 ఇంచెస్. ఖర్చుతో కలిపి హాఫ్ ఇంచు. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! నేను చెప్పేది. ఒకటికి 2 సార్లు చెప్తున్నాను. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదొక్కటి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. అందుకోసమే నేను ఇన్ని సార్లు చెప్తున్నాను. మనం 4 ఫోల్డింగ్‌లో పెట్టుకున్నాం కాబట్టి, నడుము కొలతని 4 భాగాలు చేసుకొని ఎంతొచ్చిందో దాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మనం వెడల్పు. పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా 8 ఇంచెస్. ఖర్చుతో కలుపుకొని 8½ మార్కింగ్ చేసుకోండి. కింద నాడా కోసం మన నాడాని ఎక్కించుకోవడం కోసం ఒక 1 ఇంచ్‌లో మార్కింగ్ చేసుకోండి. బొద్దుపాటుది అలాంటిది లేదంటే కనుక 2 ఇంచెస్‌లో మార్కింగ్ చేసుకోండి క్లాత్ అనేది. ఇలా మార్కింగ్ చేసుకున్నాక నీట్‌గా కటింగ్ అనేది చేసేసుకోండి. ఇంతసేపు చెప్తుంది అక్క అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం అర్థమయిందా? అర్థం అవ్వలేదా? అని నాకు డౌట్ అనమాట. అందుకని ఒకటికి 2 సార్లు చెప్తున్నాను నేను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్యాంట్ కటింగ్ అనేది మీకు సింపుల్‌గా, ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ కటింగ్ అనేది అయిపోయింది. పైన పట్టి కటింగ్ అయిపోయింది. చూడండి. ఈ రెండిటిని మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే మనకి నడుము వెడల్పు అనేది వచ్చేస్తది. చూడండి. నాకు నేనంతా 42 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చుతో కలిపి మార్కింగ్ తీసుకున్నాం కదా! మనకి సరిపోతది. చూడండి మనకి ప్యాంట్ కటింగ్ అనేది అయిపోయింది. ఈ నడుము కొలతకు తగ్గట్టు మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనకి కుచ్చొస్తదనమాట. ఇక్కడ మిడిల్‌లో మనకి కుచ్చొస్తది. మీకు మిడిల్‌లో కావాలంటే మిడిల్‌లో, సైడ్‌లో కావాలంటే సైడ్ పెట్టుకోవచ్చు. నేనైతే మిడిల్‌లో పెడతాను. ఇక్కడ మిడిల్‌లో మనకి ఎన్ని కుచ్చులొస్తాయో అన్ని కుచ్చులు క్లాత్‌కి సరిపడా పెట్టేసుకోవాలనమాట. చూసారు కదా! నీట్‌గా మనకి ప్యాంట్ కటింగ్ అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా! మనకి ప్యాంట్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా రెడీ అయిపోయిందనమాట. చూడండి నీట్‌గా మనకి ఫినిషింగ్ అనేది కూడా ఎంత నీట్‌గా మనకి స్టిచ్చింగ్ అనేది అయ్యిందో. ఆ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి మనం ఫస్ట్ నడుము పట్టీ కోసం కట్ చేసుకున్నాం కదా! నాకు కొంచెం చివర్లో జాయింట్ పడింది కదా! కొంచెం లైట్‌గా పడింది. అది కూడా నేను జాయింట్ చేసేసుకున్నాను చూడండి నీట్‌గా. ఇట్లా జాయిన్ చేసుకున్నాక ఈ 2 పీసెస్‌ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ పట్టీ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. చూడండి ఈ 2 పట్టీలని ఇట్లా ఈ బొడ్డుపాత అనేది అన్నాం కదా! మనం బొద్దుపాటుదనేది ఈ రెండిటి ఒక సైడ్‌కి వచ్చేటట్టు పెట్టేసుకొని నీట్‌గా ఒక హాఫ్ ఇంచు వెడల్పులో ఒక స్టిచ్చింగ్ అనేది ఏసుకోండి. జాయిన్ చేసుకోవాలి. 2 క్లాతుల్ని మనము జాయిన్ చేసుకోవాలి. చూడండి ఇట్లా హాఫ్ ఇంచు వెడల్పులో నీట్‌గా జాయింట్ అనేది చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది ఏసేసుకోండి. దాని పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి. ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇంకొక సైడు, ఈ సైడ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి స్ట్రైట్‌గా జాయింట్ అనేది వేయకూడదు. ఎందుకు అంటే మనం నాడా ఎక్కించుకోవడం కోసం కొంచెం గ్యాప్ అనేది ఉంచాలి. అది ఎలా వేసుకోవాలనేది చూపిస్తా చూడండి. ఇది కూడా హాఫ్ ఇంచు వెడల్పులో చూడండి. ఇట్లా కొంచెం ఒక హాఫ్ ఇంచు వచ్చే వరకు స్టిచ్ చేసుకొని ఒక చూడండి హాఫ్ ఇంచ్ వరకు వచ్చేటట్టు వదులుకొని ఒక 1 ఇంచ్‌లో
ఇట్లా వదిలేసుకోవాలి. ఇలా వదిలేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నీట్గా క్లాతులు 2 లోపల ఇట్లా క్లోజ్ అయి ఉంటాయి కదా, ఈ క్లోజ్ అయినవి విడివిడిగా మార్కింగ్ చేసుకుని ఇట్లా వేళ్ళతో రఫ్ చేసుకుంటే విడివిడిగా అవుతాయి. అటు పక్క స్టిచ్, ఇటు పక్కన ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి నీట్గా. చూడండి. ఇంక ఇక్కడ మనం నాడా ఎక్కించుకోవడానికి అనమాట ఇది. చూడండి 2 జాయింట్ అయినాయి కదా, ఈ జాయింట్ అయిన తర్వాత పైన మనం బొద్దుపాటు అంటున్నాం కదా, ఇక్కడ వచ్చేసి చూడండి మనకి పొడవు ఎంత వచ్చింది అనేది చూసుకుని ఒకసారి ఈ మిడిల్లోకి కుట్టినవి 2 మిడిల్లోకి వచ్చేటట్టు ఇట్లా తీసుకుని మనం పైన నాడా ఎక్కించుకోవడం కోసం పట్టి స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనం ఒక 1 ఇంచులో తీసుకున్నాను కదా నేను, ఆ 1 ఇంచు ఫోల్డింగ్ ఇట్లా మార్కింగ్ చూడండి, ఆ 1 ఇంచు ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. చూడండి నీట్గా 1 ఇంచులోనే స్టిచ్చింగ్ వెళ్ళిపోవాలి. చుట్టూ పట్టీలాగా కుట్టేసుకోవాలి 1 ఇంచులో. ఇది మనం నాడా ఎక్కించుకోవడం కోసం. మనకి పైన పట్టీ అనేది మనకి రెడీ అయిపోయింది చూడండి. ఇటు వచ్చేసి మనం నాడా ఎక్కించుకోవడానికి ఓపెన్ ఉంటుంది పైన సైడు. ఇప్పుడు వచ్చేసి మనం కింద పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి, అర్థమైతే చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఇంట్లోనే. చూడండి ఇప్పుడు కింద పార్ట్లో మనం ఈ పిస్తా కోసం కటింగ్ చేసుకున్నాం కదా, ఇది చూడండి ఓపెన్ చేసుకుని 2 పార్ట్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి. మనకి ఇది వచ్చేసి ఒరిజినల్ 2 సైడ్లు ఒకేలాగా ఉంటుంది కాబట్టి నేను ఒక సైడు చూడండి ఇట్లా పిస్తా సైడు ఒక సైడు చూపిస్తాను స్టిచ్చింగు. ఇట్లా ఉంది కదా, దీన్ని రెండింటిని జాయిన్ చేసుకోండి ఇట్లా నీట్గా. ఇట్లా నీట్గా జాయింట్ అనేది చేసేసుకోండి. దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఎందుకంటే ఇలా 2 స్టిచ్లు వేసుకుంటే మనకి కుట్టు అనేది గట్టిగా ఉంటుందన్నమాట. పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. నీట్గా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. సేమ్ ఇదేలా ఇంకొక సైడ్ కూడా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి 2 స్టిచ్చింగ్ వేసుకున్నాను నేను. వేసుకున్నాక ఇట్లా 2 మిడిల్లోకి వచ్చేటట్టు ప్యాంట్ని సరి చేసుకోవాలి. చూడండి ఇట్లా 2 వచ్చేటట్టు సరి చేసుకున్నాక ఇప్పుడు మనం పైన పట్టీ కుట్టాం కదా, ఆ పట్టీ దీనికి ఎలా జాయిన్ చేసుకోవాలి, ఎంతలో చేసుకోవాలని చూద్దాము. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్లో క్లాత్ మిగులుతుంది కదా, ఎంత వెడల్పులో మనకి క్లాత్ వస్తుందో చూసుకుని నాకు ఒక 8 ఇంచెస్ వెడల్పులో క్లాత్ అనేది ఉంది. ఆ 8 ఇంచెస్ వెడల్పులో నేనైతే ప్రిల్స్ అనేది పెట్టేసుకున్నా మిడిల్లో. చూడండి చిన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. మనకి మిడిల్ పాయింట్ ఉంది కదా, అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని వచ్చేటట్టు ఫ్రిల్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి మీకు కనిపిస్తుంది కదా, మిడిల్లో నీకు అటు సైడ్ నాకు ఒక 5, 6 వచ్చినాయి, ఇటు ఒక 5, 6 అలా. క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ అనేది వస్తాయి అన్నమాట. సేమ్ అటు సైడు ఇటు సైడు 2 సమానంగా వచ్చేటట్టు ఇట్లా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి నీట్గా 2 సమానంగా వచ్చేటట్టు 2 సైడ్లు కూడా పెట్టేసుకుని ఇప్పుడు వచ్చేసి సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. నాకు వచ్చేసి సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని మనం కుట్టుకున్న దగ్గర ఇక్కడ మిడిల్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఒక మిడిల్ పాయింట్ది దీనిపై నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తా. 1/2 ఇంచు ఖర్చు కోసం వదులుకున్నాం కదా మనం, ఆ 1/2 ఇంచులోనే మిడిల్ పాయింట్స్ 2 కలిసేటట్టు పెట్టేసుకుని ఇట్లా చుట్టూ రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి.
మళ్ళీ ఇక్కడ ఇంకో మిడిల్ పాయింట్ ఉంటదిగా, అది గూడా కరెక్ట్‌గా ఆ మిడిల్ పాయింట్ దగ్గరికొచ్చిందో లేదో చూసుకొని స్టిచ్చింగ్ చేయండి. నాకైతే వచ్చింది. కరెక్ట్‌గా సరిపోయింది నాకు క్లాతు. ఇంకా ఒక ఇక్కడేమన్నా కొంచెం మనకి క్లాత్ ఏమన్నా ఎక్కువ, తక్కువ వచ్చినప్పుడు ప్రిల్స్ అనేది క్లాత్ మిగిలితే ఒక ఫ్రిల్ అనేది పెట్టేసుకోండి. మిగిలినప్పుడు సమానంగా కరెక్ట్‌గా సరిపోతే సరిపోతది. చూడండి నాకు కొంచెం ఒక ఫ్రిల్ వరకు క్లాత్ మిగిలింది. నేను ఒక ఫ్రిల్ వరకు పెట్టేసుకున్నాను క్లాత్ అనేది. చూడండి నీట్‌గా మనకి స్టిచ్చింగ్ అయిపోయింది. చూసారు కదా! ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది మనకి. పైన పార్ట్ వరకు రెడీ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి చూడండి మనకి కుట్టుకున్నాం కదా! ఫ్రిల్స్ దగ్గర ఇది నీట్‌గా ఖర్చు ఇటు మనకి కుడివైపు వచ్చేటట్టే పెట్టుకుని పైన ఒక టాప్ స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఆ కుచ్చుల దగ్గర క్లాత్ అనేది కొంచెం గట్టిగా ఉండడం కోసం కంపల్సరీ డబుల్ స్టిచ్ అనేదెయ్యాలి. చూడండి పైన కుట్టేసుకున్నాం కదా! కుట్టు పక్క నుంచి కుట్టు ఒక పావించు వెడల్పులో స్టిచ్చింగ్ రావాలి. ఖర్చొచ్చేసి కుడివైపుకే ఉండేటట్టు పెట్టేసుకొని నీట్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు బోర్ కొట్టిస్తుందన్న ఫ్రెండ్స్ కటింగ్ వీడియో ఒకటే పెడితే స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియో మన వీడియోలు అంత స్టిచ్చింగ్ వీడియోలు ఎళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఇంత కష్టపడి వీడియో పెడుతుంటే ముందుకనేది ఎళ్ళట్లేదు. అందుకనే నేను 2 కలిసి ఒకటే వీడియోలో పెట్టాను. ఎవరికైనా కనుక అర్థం కాలేదు స్టిచ్చింగ్ కొంచెం స్పీడ్ ఉందక్క అంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ విడిగా ఇంకొక వీడియో అనేది చేస్తాను స్టిచ్చింగ్‌కి. చూడండి మనం కింద కాళ్ళ దగ్గర పట్టీ కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ 2 ఇంచెస్ మార్కింగ్ కాడ చిన్న టక్స్ పెట్టేసుకొని, లోపలకొచ్చేసి ఏదన్నా బకరం క్లాతు నేనైతే బకరం పెట్టాను ఫ్రెండ్స్. కొంచెం గట్టిగా ఉండటం కోసం పట్టి, ఇట్లా ఒక పావించులో ఇట్లా బకరానికి ఒక స్టిచ్చింగ్ అనేది ఏసేసుకొని, మనము ఎంత మార్కింగ్ చేసుకున్నామో టక్స్ పెట్టుకున్నాం కదా! అంతా లోపలికి ఫోల్డింగ్ చేసేసేయండి. చూడండి మనకు 2 ఇంచుల మార్కింగ్‌లో వచ్చేయాలి కదా! ఇక్కడ. పట్టీ అనేది చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని నీట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైకు నాకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే కొంచెం ముందుకెళ్తుంది వీడియో అనేది. పెద్ద యూట్యూబర్‌లనే కాకుండా ఇలా చిన్న యూట్యూబర్‌లను గూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా! ఇట్లా స్టిచ్ చేసుకున్నాక హైట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకొని ఈ పట్టీకి దగ్గర ఏదన్నా డిజైన్ అనేది స్టిచ్ చేసుకోండి. లేదా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోండి. లేదా మనకొచ్చిన టాలెంట్ అంతా దీని మీద చూపించేయండి. నేనైతే కొంచెం క్రాస్‌గా అటు ఇటు కొంచెం డిజైన్ అనేది ఫ్లవర్స్ లాగా ఏసేసాను. మీకు మీకు నచ్చింది ఏసేసుకోండి. ఆ పట్టీలోనే. స్ట్రెయిట్‌గా ఏసేసుకోవాలంటే స్ట్రెయిట్‌గానే ఏసేసుకోండి. చూడండి రెండిటికి సేమ్ నేనేసేసాను. చిన్న డిజైన్ లాగా పెట్టి ఏసేసాను. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉండడం కోసం అంతే. ఏం లేదని గాని. సేమ్ ఇలాగే ఇంకొక కాలుది కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూడండి 2 రెడీ అయిపోయినాయి. రెండిటిని మనం జాయింట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ప్యాంట్ అనేది రెడీ అయిపోతది. చాలా సింపుల్‌గా ఒక హాఫ్ అన్ అవర్‌లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తొందరలో అయిపోతది ఫ్రెండ్స్ ఇదైతే. చూడండి మనకి కాలు లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ కదా! నేను 7 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకొని, మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా క్రాస్‌గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. క్లాతులు 2 సమానంగా ఉండేటట్టు పట్టుకొని, మధ్యలో మనకి పిస్తా దగ్గర ఉండే కుట్టు 2 ఒకే చోటకొచ్చేలాగా చూసుకోవాలి. నాకైతే చూడండి 2 ఒకే సైడ్‌లో వచ్చినియి. మనం కరెక్ట్‌గా నేను చెప్పినట్టు స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు కూడా అలాగే వస్తది సేమ్. అలా స్టిచ్చింగ్ చేసుకొని, మనం ఖర్చు కోసం ఎంత వదులుకున్నాము అనేది చూసుకొని, అంతలోనే క్రాస్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ ప్యాంట్ లూజ్‌గానే ఉంటది. కింద కాలుది కూడా ఎంత లూజ్ ఉందో ఒక మార్కింగ్ చేసుకొని, ఇట్లా టైట్ చేసేసేయండి. ఇట్లా దీని పక్కనే ఒక 2, 3 స్టిచ్‌లేసేయండి. మనకి ప్యాంట్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంత నీట్‌గా మనకి ఫినిషింగ్ అనేది వచ్చిందో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.